వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము కొన్ని బేతాళ కథలను విందాం. ముందుగా మనం వినబోయే కథ పేరు నిజం. బేతాళుడిని తీసుకుని విక్రమార్క మహారాజు బయలుదేరాడు. అప్పుడు బేతాళుడు, రాజా, నేను ఒక కథ చెప్తాను విను అంటూ కథను ఆరంభించాడు. రాజా, పూర్వము సుధామ పట్టణాన్ని విశ్వతేజ అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆ మహారాజు మహాసాత్వికుడు. ప్రజలను కన్నబిడ్డల్లా భావిస్తూ అనుక్షణం వారి శ్రేయస్సు కోసం పరితపిస్తూ ఉండేవాడు. విశ్వతేజకి 3 భార్యలు. పెద్ద భార్య పేరు చంద్రలేఖ. ఆమె సంగీతంలో అపర సరస్వతి. ఆమె గొంతు విప్పి పాడితే ఎక్కడెక్కడ నుంచో కోకిలలు ఎగురుకుంటూ వచ్చి ఆమె గానం వినిపోతాయని రాణివాసంలో కాంతలు చెప్పుకుంటూ ఉంటారు. రెండవ భార్య రత్నప్రభ. ఆమె మంచి చిత్రకారిణి. చూసింది చూసినట్లుగా చిత్రించడమే కాదు, మహాభారతం చదివి అందులోని పాత్రలన్నింటినీ ఆనాటి వారి పోలికలతో చిత్రించింది. వాటిని రాజ్యంలోనే కాక దేశ విదేశాలలో ప్రజల కోసం ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని చెప్పుకుంటారు. మూడవ భార్య పేరు హేమలత. ఆమె అద్భుతమైన నృత్యకారిణి. ఆమె నృత్యం చేస్తుంటే నటరాజే ఆమెను ఆవహించాడా అని ప్రేక్షకులు సందేహపడేంత అద్భుతంగా ఉంటాయి ఆమె లయ విన్యాసాలు. విశ్వతేజ 3 భార్యల ప్రతిభా పాటవాలు. రాణివాసపు దాసీలు చెబితే వినడమే కానీ సుధామ పట్టణ ప్రజలకు చూసి ఆనందించే భాగ్యం మాత్రం ఏనాడూ కలుగలేదు. 3 భార్యలతో ముచ్చటగా దాంపత్య సౌఖ్యాలను అనుభవిస్తూ విశ్వతేజ సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఒక పున్నమి నాటి రాత్రి పెద్ద భార్య చంద్రలేఖతో ప్రణయ కలాపం సాగించాలని కోరిక పుట్టిన రాజు ఆమె ప్రియసఖితో రాయబారం పంపాడు. పతి ఆశలు కోరికలు తీర్చడమే సతీధర్మమని ఎరిగిన చంద్రలేఖ రాజసౌధం అగ్రభాగాన ఏర్పాటు చేసిన హంసతూలికా తల్పం చేరి భర్తతో ప్రియ సంభాషణలు సాగిస్తూ రేరాజు కిరణాలలోని వేడిని భరించలేక మూర్ఛపోయింది. మరొకనాడు రెండవ భార్య రత్నప్రభతో కలిసి తమ ఇలవేల్పు ప్రవల్లికాదేవి ఆలయానికి వెళ్ళి పూజా పునస్కారాలు ముగించి తమ వంశాన్ని నిలబెట్టే వంశాంకురాన్ని ప్రసాదించమని వేడుకుని బయటకు వస్తుండగా ఆ దేవాలయానికి వచ్చిన ఓ భక్తిరాలి చంకలోనున్న పసిపాప ఏడ్పు వినిపించింది. ఆ ఏడ్పు చెవులకు సోకినంతనే రత్నప్రభ విలవిలలాడుతూ స్పృహ తప్పింది. వేరొక రోజు మూడవ భార్య హేమలతతో ప్రియ సంభాషణ జరుపుతూ అంతఃపురంలోనున్న పూదోటలో విశ్వతేజుడు సంచరిస్తూ ఓ పూల చెట్టు కింద నిలబడగా సాయంత్రపు గాలులకి ఆ చెట్టు నుండి ఒక పువ్వు రాలి హేమలత చెక్కిలిని తాకి కిందకు జారిపోయింది. అయినను ఆ పువ్వు తాకిన చోట హేమలత చెక్కిలి ఎర్రగా కందిపోయింది. ఈ 3 సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి అయిన విశ్వతేజుడికి ఒక అనుమానం పుట్టుకొచ్చింది. తన 3 భార్యలలో ఎవరు సుకుమారి? వెన్నెల వెచ్చదనానికి ముచ్చెరిల్లిన చంద్రలేఖ, పసిపిల్లల ఏడుపుకే స్పృహ తప్పిన రత్నప్రభ, పువ్వు తాకితేనే కందిపోయిన హేమలత. ఎంత ఆలోచించినా ఆ 3లో సుకుమారి ఎవ్వరో తేల్చడం అతనికి సాధ్యం కాక తన శ్రేయోభిలాషి సమయస్ఫూర్తిశాలి అఖండ మేధావి అయిన మంత్రిని పిలిచి తను చూసిన 3 సంఘటనలు విపులంగా చెప్పి, అమాత్య, ఆ 3లో ఎవ్వరు సుకుమారో చెప్పండి అని అడిగాడు. ఆ అమాత్యుడు బాగా ఆలోచించి, మహారాజా, నీ 3 భార్యలు సుకుమారులే అంటూ తేల్చి చెప్పాడు. విక్రమార్క, విన్నావుగా 3 సుకుమారుల ముచ్చటైన కథ. ఈ కథలో రాజు అడిగినట్లు సుకుమారి ఏ భార్యో చెప్పగలవా? లేదా ఆ అమాత్యుడు చెప్పినట్లు ఆ 3 లలనామణులు సుకుమారులేనా అంటూ ప్రశ్నించాడు బేతాళుడు. బేతాళ, ఈ కథలో ఆ అమాత్యుడు చెప్పింది తప్పు. ఆ 3లో రత్నప్రభ మాత్రమే నిజమైన సుకుమారి. చంద్రలేఖ వెన్నెల కిరణాలకే మూర్ఛపోయింది. అంటే యవ్వనులకు విరహాన్ని తాపాన్ని రగిలించే వెన్నెలను ఆమె భరించలేకపోయింది. అది వ్యాధి లక్షణమే కానీ సుకుమారం కాదు. హేమలత చెక్కిలిపై పువ్వు తగిలితేనే కందిపోవడం కూడా సుకుమారం కాదు. ఆ పువ్వులో అంతకుముందు ఏ తుమ్మెదో మరో పురుగో చేరి ఉండవచ్చు. అదే ఆమె చెక్కిలి కందుటకు కారణం కావచ్చు. రత్నప్రభ మాత్రం పసిపాప ఏడుపుకు స్పృహ కోల్పోయింది. అంటే ఆమె శారీరకంగా ఎంత సుకుమారో మానసికంగా అంతకు రెట్టింపు సుకుమారి. తనువు సుకుమారంగా మనసు వికారంగా ఉండే స్త్రీని సుకుమారిగా ఎంచటం అనుచితం కాదు. అందుకే రత్నప్రభే నిజమైన సుకుమారి అంటూ సమాధానమిచ్చాడు విక్రమార్క మహారాజు.
విక్రమార్కుడికి మౌనభంగం కావడంతో బేతాళుడు తన స్థావరమైన చెట్టు కొమ్మకు చేరుకున్నాడు. తరువాత మనం వినబోయే కథ పేరు సుమంగళి. విక్రమార్క, చాలా కాలం క్రితం కోటి తీర్థం అనే పురంలో విశ్వధరుడు అనే గ్రామస్థుడు ఉండేవాడు. అతడికి 2 కొడుకులున్నారు. 2 విద్యాబుద్ధులు నేర్చి యుక్త వయస్కులయ్యారు. వారిద్దరికీ పెండ్లి చేసి తండ్రిగా తన బాధ్యత నెరవేర్చుకోవాలని తలచిన విశ్వధరుడు అలాగే సంబంధాల కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఒకనాడు పెద్ద కుమారుడు తండ్రి వద్దకు వచ్చి, నాన్నగారు, మీరు కోప్పడనంటే ఒక విషయం చెబుతాను అంటూ నీళ్లు నమిలాడు. కుమారా, నీవు నా అంతవాడు అయ్యావు. నీకు మంచి చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానం ఉంది. అనవసరంగా నీవు భయపడుతున్నావు, కానీ నీవు చెప్పే విషయం నాకు కోపం తెప్పించదనే నేను భావిస్తున్నాను అన్నాడు. మీకు నా మీద ఉన్న నమ్మకానికి ధన్యుడిని నాన్నగారు. మీరు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది, కానీ ఇంతకు మునుపే నేను ఓ అమ్మాయిని చూసి మనసారా ఆరాధిస్తున్నాను. ఈ జన్మకి ఆమె తప్ప వేరెవరినీ నా భార్యగా అంగీకరించలేను. వారి పెద్దలను సంప్రదించి ఆమెనే నాకు భార్యగా కట్టపెట్టండి అని చెప్పాడు. కుమారుడి కోరికను అంగీకరించాడు విశ్వధరుడు. మరికొద్దిసేపటికి 2వ కుమారుడు వచ్చి తను కూడా ఓ అమ్మాయిని ఆరాధిస్తున్నానని, ఆమెను కాక వేరెవ్వరినీ తనకిచ్చి పెళ్లి చేయాలని చూసినా ప్రాణత్యాగం చేసుకుంటానని తండ్రిని హెచ్చరించాడు. అలా జరగదని 2వ కుమారుడికి మాట ఇస్తూ అతడు ఇష్టపడిన అమ్మాయి వివరాలు చెప్పమన్నాడు విశ్వధరుడు. అతడు చెప్పాడు. ఆ వివరాలు విని ఖిన్నుడైపోయాడు విశ్వధరుడు. అతడి 2 కుమారులు ఆరాధిస్తోంది ఒకే లలనామణిని. కుమారులిద్దరినీ పిలిచి విషయం చెప్పి, ఒకే కన్యను మీరు పెండ్లాడటానికి నేను ఒప్పుకున్నాను. ఆ అమ్మాయి కానీ ఆమె తల్లిదండ్రులు కానీ ఒప్పుకోరు కనుక మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఆ పిల్లను పెండ్లాడడం సాధ్యం. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరు ఆమెను పెండ్లాడుతారు, ఎవరు మరో అమ్మాయిని చేసుకుంటారు అని అడిగాడు. ఆమెను నేనే వివాహమాడుతాను. ముందుగా ఆమెను ఆరాధించింది నేను. ఆ విషయం ముందుగా మీకు చెప్పింది కూడా నేనే. అంతేకాక ముందుగా పెద్ద కుమారుడు వివాహం చేయడమే ఆచారం కనుక ఆమెను నేనే పెండ్లాడుతాను అని మొండిగా చెప్పాడు పెద్దవాడు. అన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ ఆమె కోసం ప్రాణత్యాగానికైనా నేను సిద్ధం. అంతగా ఆరాధిస్తున్నాను నేనామని. ఆమెను కాక మరెవ్వరినీ నా భార్యగా ఈ జన్మకు అంగీకరించలేను కనుక ఆమెను నేనే పెండ్లాడతాను అన్నాడు 2వ వాడు. నేనంటే నేనే అని అన్నదమ్ములిద్దరూ కయ్యానికి సిద్ధమయ్యారు. కానీ పెండ్లి విషయంలో ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. దానితో బాగా ఆలోచించిన విశ్వధరుడు ఈ సమస్యను ఆ లలనామణి మాత్రమే తీర్చగలదని తలచి కుమారులిద్దరినీ ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పి ఎవరిని వరిస్తుందో తెలుసుకురండి అని పంపాడు. అన్నదమ్ములిద్దరూ సరాసరి ఆ అమ్మాయి దగ్గరకు పోయి విషయం వివరించారు. ఆమె ఆ విషయం తల్లిదండ్రులతో సంప్రదించిన పిదప అన్నదమ్ములిద్దరినీ దగ్గరకు పిలిచి, మీ ఇరువురిలో ఒక్కరిని వివాహమాడుటకు నాకు కానీ మా తల్లిదండ్రులకు కానీ ఎట్టి అభ్యంతరమూ లేదు. ఆ ఒక్కరు ఎవరన్నది తేల్చుకోవడానికి మీ మధ్య ఒక పోటీ పెడతాను. అందులో నెగ్గిన వారినే నేను వరిస్తాను అని చెప్పింది. అన్నదమ్ములిద్దరూ పోటీకి సంసిద్ధత వ్యక్తపరిచారు. మరునాడు ఆ అమ్మాయి ఆ అన్నదమ్ములిద్దరికీ చెరొక పువ్వునిచ్చి, ఈ పువ్వును ఊరి చివరనున్న దేవి ఆలయంలో ఆ దేవి పాదాల ముందు ఉంచి అక్కడ నుండి కుంకుమను ఎవరు ముందు తీసుకువస్తారో వారినే నేను వరిస్తాను అని చెప్పింది. అన్నదమ్ములిద్దరూ ఆ పువ్వులు తీసుకుని పందెపు గుర్రాల్లా పరిగెత్తుకుంటూ పోయి కుంకుమతో ఏకకాలంలో ఆ అమ్మాయిని చేరుకున్నారు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఈసారి అర్ధరాత్రి వేళ దాపులనున్న అడవి మధ్యలో ఉన్న తటాకం నుంచి ఎవరు కల్లువ పువ్వును తీసుకువస్తారో ముందుగా ఆ పోటీలోనూ ఏకకాలంలో ఎలా బయలుదేరారో అలాగే ఏకకాలంలో కలువ పువ్వులతో ఆ అమ్మాయిని చేరుకున్నారు అన్నదమ్ములిద్దరూ. 6 మాసాల పాటు వారిద్దరికీ ఎన్ని పోటీలు పెట్టినా ఇద్దరూ విజయులే అవుతున్నారు. కానీ ఏ ఒక్కరూ అపజయం పాలు కావటం లేదు. ఈ వింత గురించి చుట్టుపక్కల ఊళ్ళలో కూడా చెప్పుకోసాగారు. చివరికి ఆ అమ్మాయికి ఏం చేయాలో పాలుపోక మహారాజు కొలువుకు అన్నదమ్ములిద్దరినీ తీసుకుపోయి మొదటి నుంచి జరిగిన విషయమంతా చెప్పి తను ఎవరిని పెండ్లాడాలో నిర్ణయించమని అంది. అదంతా విన్న మహారాజు సాలోచనగా తల పంకిస్తూ, అమ్మాయి, విధిలీలను తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. నీవు ఈ అన్నదమ్ములిద్దరినీ పెండ్లాడాలని ఆ బ్రహ్మలిఖితం కావచ్చు. అందుకే నీవెన్ని పరీక్షలు పెట్టినా ఇద్దరూ విజయులే అవుతున్నారు.
అంతేకాక నీవు ఇంతకాలం ఎన్ని పరీక్షలు పెట్టినా మారు మాట్లాడకుండా వీరిద్దరూ సిద్ధపడుతున్నారంటే నీ పట్ల వీరికున్న అనురాగమే కారణం. అందుకే నీవు వీరిద్దరినీ వివాహమాడు. నీ పెద్ద భర్తతో 6 మాసాలు, నీ చిన్న భర్తతో 6 మాసాలు సంసారం సాగించు అంటూ తీర్పు చెప్పాడు. రాజు చెప్పిన ప్రకారం ఆ అమ్మాయి ఆ అన్నదమ్ములిద్దరినీ వివాహం చేసుకుని 6 మాసాలు ఒకరితోనూ 6 మాసాలు ఇంకొకరితోనూ గడుపుతూ సంతోషంగా జీవనం సాగించింది. కొంతకాలం గడిచిన పిమ్మట పెద్దవాడు హఠాత్తుగా మంచం పట్టి అతి కొద్ది రోజులకే ప్రాణం విడిచాడు. రాజా, విన్నావుగా 2 పతుల ముద్దుల సతి కథ. ఇప్పుడు చెప్పు, భర్త మరణించాడు కనుక ఆ అమ్మాయి విధవరాలుగా జీవించాలా, చిన్న భర్త బతికే ఉన్నాడు కనుక ముత్తైదుగా జీవించాలా అంటూ అడిగాడు బేతాళుడు విక్రమార్కుడిని. అప్పుడు విక్రమార్క మహారాజు, బేతాళ, ఈ కథలో పెద్దవాడి భార్యగా ఆ అమ్మాయి విధవరాలుగా జీవించవలసి ఉంది. కానీ ఆ అన్నదమ్ములిద్దరూ ఒకే సుముహూర్తాన ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేశారు. అంటే తన భార్య 5వతనానికి పెద్దవాడే చిన్నవాడికి స్థానం కల్పించాడు కనుక ఆ అమ్మాయి విధవరాలిగా కాక ముత్తైదుగానే జీవించాలి అంటూ సమాధానం ఇచ్చాడు. విక్రమార్కుడికి మౌనం భంగం కావడంతో బేతాళుడు తిరిగి చెట్టు కొమ్మను చేరుకున్నాడు. తరువాయి భాగంలో ఇంకొన్ని కథలను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.